తిరుపతి నందు 2 సంవత్సరాల పరిపాలన విజయోత్సవ సభకు తరలివచ్చిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, తిరుపతి నగర 19వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన తిరుపతి నగర 19వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జి సి వెంకట ముని సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. నాడు తండ్రి కియా మోటార్స్ పరిశ్రమను తీసుకువస్తే నేడు తనయుడు మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లాకు రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమలు తీసుకుని రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 19వ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి తన వంతు కృషి చేస్తాను అని తెలియజేశారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ సి వెంకటముని ప్రసంగించారు. తిరుపతి దామినేయుడు నందు జరిగిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన సభను జయప్రదం చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా ధన్యవాదాలు. సూపర్ 6 సూపర్ హిట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించారు. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారు. దీపం పథకం కింద మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సి అమరావతి రాజధాని చట్టబద్ధం చేసినందుకు మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆదరిస్తున్న 19వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు. నేను 1984లో పార్టీలో చేరాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీ ఏ నిబంధనలు చెప్పినా కానీ దాని ప్రకారమే పనిచేస్తూ పోతున్నాను. నేను బూత్ కన్వీనర్గానే కొనసాగుతున్నాను. గత 15 ఏళ్ళుగా బూత్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు యూనిటీ ఇన్ఛార్జ్ ఇచ్చినారు. యూనిటీ ఇన్ఛార్జ్ ఇచ్చిన దానికి నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బూత్ కన్వీనర్గా నేను నా వార్డులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, కాలువలు ఎత్తకపోయినా, ఏదన్నా ఓడ్చకపోయినా నా దృష్టికి వస్తే నేను కంపల్సరిగా పనిచేస్తున్నాను. నేను పార్టీ కోసం నేను 1984 నుంచి పని చేస్తూనే ఉన్నాను. ప్రజలకు మంచి చేసేదానికి కృషి చేస్తున్నాను. పార్టీ ఏ ఆదేశం చేసినా దాని గురించి నేను పాటిస్తాను. పార్టీ గెలుపు కోసమే కృషి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై కూటమి ప్రభుత్వం.